శనార్థి దోస్తులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. మీరు లైక్ కొడితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తమిళంలో చూసిన విధంగా ఇంత కసాయి తండ్రి ఉంటాడా? ఇలాంటి క్రూర మృగాలు ఉన్నాయా? చాలా బాధ అనిపించింది. నేను కూడా ఈ వీడియో ఒక కాడ చూసిందే, అది చూసిన వెంటనే మీతో షేర్ చేసుకోవాలని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. అమ్మాయికి 18 సంవత్సరాలు ఉంటాయి. తన తండ్రి తన కూతురి మీదనే కన్నేశాడు. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారో అప్పుడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, తనలో తాను మదనపడుతూ ఉంటాడు. ఆ తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక బిల్డింగ్ ప్లాన్ చేసి ఆ బిల్డింగ్లో 3 బెడ్రూమ్ల సెల్యులార్ ప్లాన్ చేశాడు. ఎవరికి తెలియకుండా ఉండేలా సీక్రెట్ లాకింగ్ సిస్టంతో అతి హైఫై టెక్నాలజీతో సెల్యులార్ ప్లాన్ చేస్తాడు. 18 సంవత్సరాల తన కూతురి మీదనే తండ్రికి కన్నుంది. అలా ఆ కూతురు తన ముందట నడుస్తూ ఉంటే తను కామంతో అలా తన కూతుర్ని తనే అనుభవించాలన్న ఆలోచనతోటి ఆ తండ్రి మదన పడుతూ ఉంటాడు. ఒకరోజు ఇంట్లో వాళ్ళంతా బయటికి వెళ్ళే సమయం చూసి ఒక్కతే ఒంటరిగా ఉందని గమనించి, అమ్మ కిందేమో ఉంది చూసొద్దామని చెప్పి ఆ పాపను సెల్యులార్లోకి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేసాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి తిరిగి వచ్చాక పాప కనబడట్లేదని చెప్పని వెతికారు. మొదటి రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు కూడా గడిచింది. వీళ్ళతో పాటు ఆ తండ్రి కూడా నటిస్తూ అలా 4వ రోజు వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టారు. వారం తర్వాత ఆ తండ్రి ఒక లెటర్ తీసుకొచ్చి భార్య చేతిలో పెడతాడు. ఆ లెటర్లో నేను మీతో ఉండలేకపోతున్నాను, నన్ను వెతకకండి అని రాసుంది. అలా ఆ తండ్రి కూతురుతో బలవంతంగా ఆ లెటర్ రాపిస్తాడు. ఆ స్టేషన్లో పెట్టిన కేస్ క్లోజ్ అయిపోతుంది. ఒకరోజు ఆ తండ్రి నాకు ఆఫీస్లో పని ఉంది, మీరెవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆ అమ్మాయిని రేప్ చేసి అనుభవిస్తూ ఉంటాడు. ఆ సంవత్సరంలో తన కూతురు ఒక పాపకి జన్మనిస్తుంది. ఆ పాప అక్కడికక్కడే చనిపోతుంది. ఆ చనిపోయిన పాపను పైకి తీసుకొచ్చి ఎక్కడో పడేస్తాడు. 18 సంవత్సరాలలో 6 బేబీస్కి జన్మనిస్తుంది. దాంట్లో నుంచి 3 ఆ తండ్రి పైకి తీసుకెళ్ళి వీళ్ళు అనాథ పిల్లలని వాళ్ళ ఫ్యామిలీలో చెప్పి తనే పెంచుకుంటాడు. మిగతా 3 పిల్లల్ని అనాథ ఆశ్రమంలో చేరుస్తాడు. 24 సంవత్సరాలలో 1000 సార్ల కంటే ఎక్కువగానే తన కూతుర్ని రేప్ చేసి ఉంటాడు. నానా వద్దు, నానా ప్లీజ్, నానా ప్లీజ్ నానా అని తను ఎంత ఏడ్చినా మొరపెట్టుకున్నా ఆ తండ్రి వినేవాడే కాదు. ఒక కసాయి తండ్రిలా మారి తనను అనుభవిస్తూ కూతుర్ని బెదిరించి నువ్వు బయటికి రావాలని చూస్తే ఈ 3 బెడ్రూమ్లలో 15కు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఒక చిన్న కిటికీ డోర్ తెరిచినా కూడా విషవాయువులు ఇల్లంతా చేరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు అని ఆ కూతుర్ని బెదిరించాడు. నిస్సహాయ పరిస్థితిలో ఏం చేయలేక అలానే పడిపోయింది. ఆ దేవుడు ఎంత చల్లనివాడో కదా. ఆ అమ్మాయికి ఆ దేవుడు విముక్తిని కలిగించాడు. ఒకసారి ఆ తండ్రి కడుపు నిండా ఫుల్గా తాగేసి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తన కూతుర్ని రేప్ చేసి ఆ మద్యం మత్తులో అలాగే పడుకుంటాడు. ఆ రూమ్కి
లాక్స్ అన్ని తన ఫేస్కున్న మాస్క్ ద్వారా ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ తండ్రి ఫేస్కి మాస్క్ అలాగే పెట్టుకొని పడుకుంటాడు. అది చూసిన తన కూతురు ఆ మాస్క్ను తీసుకొని తన ఫేస్కు ధరించి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అలా తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి జరిగింది పూసగుచ్చినట్టు వాళ్ళ అమ్మకు చెప్తుంది. వాళ్ళమ్మ స్పాట్లో పోలీసుల కంప్లైంట్ చేసి ఆ తండ్రిని అరెస్ట్ చేపిస్తారు. కొన్ని రోజులకు ఆ తండ్రికి జీవిత ఖైదీ శిక్ష పడుతుంది. బతికున్నంత కాలం ఆ జైల్లోనే చచ్చిపోతాడు. ఈ స్టోరీ నేను ఒక వీడియో ద్వారా చూశానని చెప్పాను కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.